నమస్తే. తెలంగాణలో చేవెళ్ల పార్లమెంటు స్థానానికి సంబంధించి ఒక నటి బరిలో నిలిచారు స్వతంత్ర అభ్యర్థిగా. దాసరి సాహితి. చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది తెలంగాణ రాజకీయ వర్గాల్లో. ఇప్పటివరకు గత ఎన్నికల్లో, ముఖ్యంగా ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో సినీ రంగం నుంచి ఎవరు కూడా పోటీ చేయలే. కొంతమంది పోటీ చేద్దామని ముందుకొచ్చారు, కానీ చివరి నిమిషంలో వెనకడుగు వేశారు. ఇలాంటి సందర్భంలో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా, అది కూడా పార్లమెంటు స్థానానికి సంబంధించి పోటీ చేయడంపై సర్వత్రా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చగా మారింది. ఆమె పొలిమేర 2 చిత్రాల్లో నటించడమే కాదు, అనేక చిన్న చిన్న సినిమాలు, ముఖ్యంగా వెబ్ సిరీస్, కొన్ని చిత్రాల్లో ఆమె చాలా మంచి పాత్రలు పోషించారు. ఇలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ అమితమైనటువంటి ఇష్టం, జనసేన అంటే చాలా ఇష్టం నాకని ఆమె పదే పదే చెబుతూ వచ్చేది. ఇటువంటి క్రమంలో చేవెళ్ల నియోజకవర్గంలో ఆమె పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఏ మేరకు పోటీ ఇవ్వగలరు అనేది కూడా ప్రధానమైనటువంటి చర్చగానే జరుగుతుంది. ముఖ్యంగా బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి, అలాగే కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి, ఇద్దరు కూడా హేమాహేమీలే. వారితో తలపడటం అనేది చాలా ముఖ్యమైనటువంటి పరిణామం. ఆమె కొంతమందికి ఈ నామినేషన్ వేసినటువంటి సందర్భంలో అక్కడ మీడియా ప్రతినిధులు ఆమెను కొన్ని క్వశ్చన్స్ వేశారు. ఇద్దరు హేమాహేమీలు. మరి మీరు వారితో తలపడటానికి గల కారణం ఏంటి అంటే, మీకున్నటువంటి పేరు ప్రఖ్యాతలు ఇంకా పెంచుకోవడం కోసమా? సినీ రంగంలో నుంచి రాజకీయ రంగంలోకి రావడం ఏంటి? ఇప్పటికే ఎంతోమంది వచ్చి వెనుకడుగు వేశారు. మీరు ఏం సాధిద్దామని, ఏం సందేశం ఇవ్వాలని అనే దాని మీద అడిగితే ఆమె కొన్నిటికి సమాధానం చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రస్తుతం భ్రష్టు పట్టినటువంటి రాజకీయాల్లో ఒక మార్పు తీసుకురావాలి. ఆ దిశగానే నాకు ఎన్ని ఓట్లు వస్తాయో నాకే తెలీదు, అయినా సరే నేను పోటీలో ఉంటా. నామినేషన్ వేస్తున్నాను అని తెలిసినప్పుడు కొంతమంది నాకు ఫోన్లు చేశారు, ఎందుకు మీరు డ్రాప్ అవ్వండి అని. అయినా సరే నేను నా నిర్ణయాన్ని అయితే వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు. ఎందుకనంటే రాజకీయాలంటే నాకు అమితమైనటువంటి ఇష్టం. సినీ రంగం ఎంత ఇంపార్టెంటో, అట్ ద సేమ్ టైం పొలిటికల్ సెక్టార్ కూడా నాకు ముఖ్యమే. ఎవరు ఏమనుకున్నా సరే నేనైతే బరిలో ఉంటా. నేను ఓడిపోతానని నాకు ఎలాగో తెలుసు, కానీ నేనైతే చేవెళ్ల నుంచి పోటీ చేస్తున్నా అని. ఇప్పుడు ఆమె మాట్లాడిన దాని మీద ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. తెలంగాణ రాజకీయాల్లో ఈ మధ్య జరుగుతున్నటువంటి పరిణామాలు చాలా డిఫరెంట్గా ఉంటున్నాయి. ఆ మధ్య మనం చూసాం, నిరుద్యోగ సమస్యను టార్గెట్గా చేసుకుని కొల్లాపూరు నియోజకవర్గం నుంచి బర్రెలక్క శిరీష ఆమె పోటీ చేసింది. 5,000కు పైగా ఆమె ఓట్లు సాధించింది. ఇలాంటి సందర్భంలో తాజాగా మళ్ళీ నాగర్ కర్నూలుకి పార్లమెంటు స్థానానికి సంబంధించి కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఆమె అప్పుడే చెప్పింది, నా పోరాటం ఉద్యమం ఆగదు, నిరుద్యోగుల కోసం నేను పనిచేస్తా, నా ప్రాణం పోయేంత వరకు. ప్రభుత్వాలు మారినా నిరుద్యోగ సమస్య అయితే మారడం లేదు. అధికారంలోకి రావడానికి ఎన్నెన్నో వాగ్దానాలు చేస్తున్నారు, హామీలు ఇస్తున్నారు, కానీ వాటిని ఎక్కడా కూడా నెరవేర్చుకునే క్రమం అయితే కనిపించట్లా అని చెప్పి ఆమె మాట్లాడింది. ఇలాంటి సందర్భంలో దాసరి సాహితి స్వతంత్ర అభ్యర్థిగా చేవెళ్లలో పార్లమెంటు స్థానానికి సంబంధించి అక్కడి నుంచి పోటీ చేయాలనే నిర్ణయం తీసుకోవటం అనేది చాలా కీలకమైనటువంటి అంశంగా దీనిపై చర్చ జరుగుతుంది.